వాయిపు మా ఆవిడ పనస పండు కొయ్యమన్నాడండి. ఇది ఖర్జూరం పండు, మన ఉద్యానంలోన ఫేమస్ ఖర్జూరం పండు అండి. మా మేనల్లుడు వైజాగ్ నుండి వచ్చాడు. వాడు మామయ్య పనస పండు తేమామయ్య అంటే మాకు దగ్గరలో ఉన్న అదే మా డాక్టర్ మామయ్య అవుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చానండి. వాళ్ళు 2 రోజులు ముగ్గడానికి 2 రోజులు ఉంచమన్నారండి. ఇది చాలా వెరైటీగా కోస్తాను చూడండి. అంటే మనకి వాలడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది ఎలా కోసుకోవాలి, కోసే ముందు చేతులకి ఆయిల్ తగిలించుకోవాలండి. ఎందుకంటే ఇదండి చూసారా తెల్లగా ఉంది, ఈ బంక మన చేయికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఎలా కోస్తాను. ఇలా ఇటు పక్కకు తిప్పేసి ఇటువైపు రెండో వైపు ఇలా చూస్తున్నారు కదా. ఇలా ఇప్పుడు దీన్ని ఇలా లాగాలి, చీలిక చేసుకోవాలి 2 భాగా. మాకు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇది 2 భాగాలు చేసుకుని ఇది ఉంది ఈ కాడ అనేది చాకు సరిగ్గా తెగట్లేదండి, లేదంటే చాలా చక్కగా వస్తుంది. తొనకతోన అలాగా విడివిడిగా చాలా బాగా వస్తుంది. కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయిలు దూరం పెట్టుకొని కొయ్యాలి. చాకు తెగట్లేదండి, కొంచెం దూరంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇట్లా ఇదంతా ఇప్పుడు మన మ్యూజికే కదా ఆడతాం. మా మిస్సెస్ వచ్చిందండి, ఎంత బేగి కట్ చేస్తే అంత బేగి. ఇదొకటి మా అమ్మాయి, మా బాబు, మా మేనల్లుడు అందరూ కాస్తున్నారండి. ఇట్లా చూసుకున్నాక ఈ సైడ్లో చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఇలా పెట్టుకున్నాక ఇలా చేయాలి. ఇలా చేసుకుంటే మీకు ఆ పనస తొన అనేది మీకు ఇట్లా విడివిడిగా మనం తీసుకోవడానికి మన వస్తుంది. ఇప్పుడు మా అబ్బాయి దీన్ని ఒలుస్తాడు. డాడీ నేను తీస్తాను. చూడండి ఎంత బాగుందో. దీన్ని గడిచేది మంచిగా చూడండి. ఇదండి ఇలా ఇట్లా మంచిగా పొలుసుకోవచ్చు అనమాట. డాడీ నేను తీస్తాను. దేశ ఖర్జూరం అండి, చాలా తీయగా ఉంటాయి. చూసారా ఇట్లా మాట్లాడలేమా, మీది మ్యూజిక్ పెట్టేస్తున్నా.